నమస్కారం నేటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ లో ఘనంగా ధ్వజారోహణ. సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు. ముప్పైన విశాఖలో మహిళల నిరాహార దీక్షలు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. పుష్కర్ ఘాట్లో కొలువు తీరిన శుభంకర గణపతి. స్వామివారికి జక్కంపూడి దంపతులపై రాజమహేంద్రవరం దేవి చౌక్ లో వెంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరిగింది. చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ చేసుకోవడం జరిగింది. ఆ గణనాథుని కొలుచుకోవడం, ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం, విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది. నిన్న అది పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో 91 సంవత్సరాలుగా నడుపుతూ 92వ సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారిది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి. ఆవిరి యొక్క ఆశీస్సులతోటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం, ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ట్రాఫిక్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియచేస్తూ మరొక్కసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మునుపెప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే 9 రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది చాలా శుభ పరిణామం. ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 25 కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన అమ్మవారు శ్రీ దేవి బాల త్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 91వ సంవత్సరం నుంచి 92వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేవీ చౌక్లో రాట ముహూర్తం ఇవ్వడం జరిగింది. దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా నవరాత్రులు జరగాలని ఆంక్షిస్తున్నాను. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 4వ తారీఖుతో అమ్మవారి ఉద్వాసన పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి పార్వశ్యంతో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది. అదే మర్నాడు కూడా మూల నక్షత్రం, ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతూ ఉంటాయి. అందరూ భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవలసింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరణ చేసిన తర్వాతే అమలు జరపాలన్న ప్రధాని డిమాండ్తో 30న విశాఖపట్నంలో జరిగే మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు.
సత్యనారాయణ, వేల్కర్ చిన్న, మధ్య అప్పరావు గారు, నారాయణ, పప్పు సింహాచలం బ్రాకెట్లో దేవుడు, కడలి వీరవేంకట సత్యనారాయణ, కేకే, మార్గాన్ సురేష్ గారు, గోర కనకలింగేశ్వరరావు, ఓకేనా. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావటం జరిగింది. రేపు 30వ తారీఖున శనివారం నాడు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విశాఖపట్నం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్షను కొనసాగిస్తాం. దాదాపు 400 మంది మహిళలతో ఒక్కరోజు దీక్ష. ఈరోజు ఓబీసీ సబ్ కోటా లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడే తరగతుల కులాలకు చెందినటువంటి వారు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్టసభల్లోకి వస్తారు. అందుకని మేము ఓబీసీ సబ్ కోటాని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ 99,000 धैर्य वीर्य मम राजद्वा मम इष्टकाम्यार्थ तेनासाध्या पुष्पपुरैः श्रीपुत्रैः तेनासाध्या కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు పుష్కర్ ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం మున్సిపల్ అధికారులతో కలిసి పుష్కర్ ఘాట్లో పరిశీలించారు. అంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్. నాకు ఓపెన్ అని చెప్పలేదు, నాకు ఏం చెప్పారంటే క్లోజ్ మొత్తం అంతా వస్తుంది డిజైన్ అన్నది కూడా ఒకటి పెట్టండి. పెద్దది పెడతాము, పెడితే ఫ్లెక్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ. ఈ పర్టికులర్ పోర్షన్ 2 డేస్ కూడా కట్ చేసి ఇక్కడ ఒకటి పైన పెడుతున్నారు ఆర్చ్, ఇది దీనికి రిప్లికా ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు,
కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతా ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిలో ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్కి రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అన్నింటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం, రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని పలువురు నగర ప్రముఖులు నాయకులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. నమో బిల్మినే చ కవచనే చ నమః శ్రుతాయ చ స్నకేభ్యో నమో విచిన్మత్కేభ్యో నమః ఆనిహతేభ్యో నమః ఆమేవత్కేభ్యః ద్రాపే అందస్నానదాచనః స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధాచమనం సమర్పయామి. కృష్ణమే శరీరం జ్యేష్ఠించమే. ఓం శాంతి శాంతి శాంతి. అని గ్రహణం మనకి లేదంటే అటు సైడ్ కృష్ణ గారు ఓం గణపతయే నమః. ఓం ఉన్మదోచిష్ట గణేశాయ నమః. ఉన్మదోచిష్ట గణేశాయ నమః. స్థాపయామి. ఓం గణపతయే నమః. శ్రీ గణపతి మహాలయం స్థాపయామి. ఓం గణపతి నమః. శ్రీగర్ ప్రసీదాత్ లంగజ్ఞాం సమర్పయామి. ప్రముఖ సినీ నటుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ సలహాదారుడు సుమన్ జన్మోత్సవ వేడుకలు స్థానిక లాలా అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలా చెరువి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ బాధ్యుడిగా ఉన్నాను. ఈరోజు ప్రముఖ సినీ నటులు, మనసున్న మంచి మనిషి, అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు చేయడం అనేది ఒక వేడుకగా చేస్తాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ కేక్ కట్ చేసి వృద్ధులకు గొడుగులు పంపిణీ చేసాం, అన్నదానం చేసాం. ఈ సందర్భంగా సుమన్ గారు లాంటి ఒక సెలబ్రిటీ సామాన్య మానవులతో చాలా స్నేహంగా, చాలా సులువుగా కలిసిపోయే మనిషి, మానవత్వం ఉన్నటువంటి గొప్ప నటుడు
స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపనలో, నిర్వహణలో, ఈ భవన నిర్మాణంలో కూడా స్వర్ణాంధ్రకి సుమన్ గారు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సంస్థను నడిపించడంలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తూ, సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ పాల్గొన్న మిత్రులు అనూప్ జైను, దువ్వాడ రాజా, మేరాస్వామి, మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సినీ నటుడు సుమన్ తల్వార్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థలో రాంబాబు గారి ఆధ్వర్యంలో సుమారు 100 గొడుగులు, అందరికీ బట్టలు మరియు అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అనూప్ జైన్. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సేవా సంఘం ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నిరాశ్రయులకు వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ లో ఘనంగా ధ్వజారోహణ. సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు. విశాఖలో మహిళల నిరాహార దీక్షలు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. పుష్కర్ ఘాట్లో కొలువు తీరిన శుభంకర గణపతి. స్వామివారికి జకంపూడి దంపతులపై. నమస్కారం, వార్తలకి స్వాగతం.